దండోర సినిమా చూసినప్పుడు అంటే ఏం చెప్పాలో తెలియదు. ఊర్లో ఊర్లో జరిగే రాజకీయాలు, ఊర్లో జరిగే కులాలు, వాటి మధ్య ఎంత అంటే ఎమోషన్ ఉన్నది. అంటే వయసుతోని మనుషులు ఎట్లా మారుతారు, వయసులో ఉన్నప్పుడు ఎట్లా మారుతారు, వయసు పోతా అంటే ముసలోళ్ళు అయితే వాళ్ళ మనసులు ఎట్లా మారుతాయి, వాళ్ళు చేసిన తప్పులు ఎట్లా గుర్తుకొస్తాయి, అవి ఫ్యామిలీల మీద ఎట్లా పడతాయి అనేది మనోడు డైరెక్టర్ అదిరిపోయింది. అసలు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. సో ఏం లేదు, సూపర్ ఉన్న సినిమా, మస్తున్నది, మజా వస్తుంది. సినిమాను చూడండి, మీకు గుర్తుకొస్తాయి, మీ ఊరు మీకు గుర్తుకొస్తుంది. అంత ఎమోషన్ ఉన్నది అనమాట. కొడితే చంపమికల్ పళ్ళను ఉంటుంది చూడు, అట్లా చూపించింది డైరెక్టర్. సో మనం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ముందు మామూలు పాయింట్ కాదు, అంటే డేరింగ్ ఉండాలి. సో మస్తున్న దండోర సినిమా అయితే అసలు అదిరిపోయింది. ప్లీజ్ అంటే సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. అంటే ఇలాంటి కొత్త కోణం ఒకటి బయటకు వస్తుంది. మీరు ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇట్లాంటి కొత్త కోణాలు బయటకు వస్తాయి. అంటే రస్టిక్ అంటారు కదా, మన ఏమంటారు తమిళపది అని అంటారు కదా, ఇది కూడా అట్లనే ఉన్నది. మీకు నచ్చుతుంది, మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా. దయచేసి సినిమా చూడండి, దీన్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.